హాయ్ బేబీ, నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. నేను తీసుకుని రానా? నువ్వు తెస్తావా? తెచ్చి వెయిట్ చేస్తుంటాను. A few moments later. అను అను లేదా? లేదు, పైకి వెళ్ళింది. మీరెవరు? నేను డెలివరీ బాయ్ నండి. అదే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టారు, ఇవ్వడానికి వచ్చాను. ఆహా, సరే. నేను డెలివరీ బాయ్ అని చెప్పి మీ ఇంట్లో ఐస్ క్రీమ్ ఇచ్చేసాను. ఐస్ క్రీమ్ ఇచ్చేసాడా? రే, నా ఐస్ క్రీమ్ రా. అయిపోయింది. నేను ఆర్డర్ పెట్టుకున్నాను రా. ఏంటి, నువ్వు ఆర్డర్ పెట్టుకున్నావా? అవును, నేనే ఆర్డర్ పెట్టుకున్నాను. డెలివరీ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు, నువ్వు చూడలేదేటి? మరి డెలివరీ బాయ్ ఏంటి అంత ప్రేమగా అను అని పిలిచాడు? అది నేను ఆర్డర్. ఎక్కువ చేయకు, నాకు అంతా అర్థమైంది. అయినా నీకు ఐస్ క్రీమ్ కావాలా లేదా ఈ విషయం ఇంట్లో చెప్పకపోవడం కావాలా? అక్క, ఈరోజు మీ ఫ్రెండ్ రాణి అక్క పెళ్లి కదా, నువ్వేంటి ఇంకా వెళ్ళలేదు? 3 months బ్యాక్ దానికి నాకు గొడవ అయిందిరా, అందుకే వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అయితే ఏమైంది అక్క? కార్డు పంపించింది కదా, నువ్వు రెడీ అయ్యి ఇల్లు. కార్డ్ పంపించింది, కానీ ఒక్కసారి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పలేదు తెలుసా. వెళ్ళాలంటే అదోలా ఉందిరా. అక్క, గొడవలు ఎప్పుడు పడితే అప్పుడే అవుతాయి, కానీ పెళ్లి ఒక్కసారే అవుతుంది. అందుకే నువ్వు ఇంకేమీ పట్టించుకోకుండా వెళ్ళు. సరే అక్క. తమ్ముడు, ఏంటక్క? చిన్నవాడివైనా ఇంత బాగా ఎలా ఆలోచించగలిగావురా? నీ గురించి నాకు తెలీదా అక్క? నీకు పెళ్లి భోజనాలు అంటే ఎంత ఇష్టమో. వెళ్ళి మొహమాట పడకుండా తినేసి వచ్చే. బాయ్. రాత్రంతా ఇంటికి రాకుండా వీడెక్కడ తిరుగుతున్నాడు? అరే, రాకపోతే కనీసం కాల్ చేయాలన్న మేనేజ్ కూడా లేదా వీడికి? అసలు వీడిని నైట్ అంతా ఇంటికి రాకుండా ఏం చేస్తున్నావురా? ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడ తిరిగి వస్తున్నావు చెప్పు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు రాలేదు చెప్పు? అక్క, అది నైట్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని కేక్ కట్ చేసి అలా సినిమాకి వెళ్ళిపోయాం అక్క. లేట్ అయిపోద్దని వాళ్ళ రూమ్లో ఉండిపోయాను అక్క. అది జరిగింది. బర్త్డే పార్టీకి వెళ్ళావా? అవునా, మరి ఇప్పుడు ఎందుకంటే వచ్చారు? తెల్లవారు టైం 8 అవుతుంది, ఇంకా అక్కడే ఉండిపోలేపావా? ఎందుకు వచ్చావు చెప్పు? ఎందుకు వచ్చావురా? టిఫిన్ తినడానికి వచ్చానక్క. నైట్ డబ్బులన్నీ అయిపోయాక తినడానికి డబ్బులు లేవక్క, అందుకే టిఫిన్ తినడానికి వచ్చాను. వెళ్ళిపోతానక్క. సరే బాయ్, తినేసి వెళ్ళిపోతాను. అక్క, నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాను అనుకున్నాను అక్క. ఏమైందిరా? అసలు నాకు బతకలేనే అనిపించట్లేదు. వచ్చే జనంలో మాత్రం పక్కింటోళ్ళలాగే పడతాను. పక్కింటోళ్ళ పడతావా? అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పక్కింటోని అయితే పూటకు 10 సార్లు తమ్ముడు అని ప్రేమగా పిలుస్తావు. నన్ను ఒకసారైనా పిలిచావా? నిన్ను కూడా చాలా సార్లు తమ్ముడు అని పిలిచాను కదరా. వెళ్ళరా పోరా రారా, కుక్కని పిలుస్తున్నట్టు పిలుస్తున్నావు అక్క. ఇందులో ప్రేమ ఎక్కడుంది అక్క? పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళు పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళు ఇలా పిలుస్తాం అలా వెళ్ళిపోతారు. కానీ నువ్వు పర్మనెంట్. నీ తర్వాతే ఎవరైనా తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ ఆనంద సమయంలో ఐస్ క్రీమ్ కావాలా? వద్దులేరా తమ్ముడు, నీకు డబ్బులు ఎలా వస్తాయి? నీ వల్ల నాకు 1000 రూపాయలు వచ్చు కదా అక్క. ఎలా? అరే మచ్చా, లైన్లో ఉన్నావా? మా అక్క ఒక ఎమోషనల్ ఫూల్ రా. చూసావా, చిట్టుకలో తమ్ముడాన్ని ప్రేమగా పిలిపించుకున్నాను. బయటకు వెళ్తాను కాబట్టి అర్జెంట్ ఫోన్ పే కొట్టు. నీ వల్ల నాకు 1000 రూపాయలు వచ్చింది. 10 రూపాయలు ఐస్ క్రీమ్ కొన్నాను నీకు. కానీ ఒక విషయం చెప్పాలక్క. ఏంట్రా? ఒక బంపర్ ఆఫర్ ఇప్పుడే మా ఫ్రెండ్ చెప్పాడు. 400 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ అంతా దర్జా కూర్చొని తినొచ్చు. నిజమా? నిజమక్క, అన్ని వివరాలు తెలుసుకుని వచ్చి నీకు చెప్తున్నాను. మా ఫ్రెండ్ లెక్క 400 ఇన్వెస్ట్ చేసింది, ఇప్పుడు దర్జాగా ధైర్యంగా కూర్చొని తింటుంది. నిన్ను కూడా అలా చూడాలనిపిస్తుంది అక్క నాకు. నిజంగా 400లేనా? జస్ట్ 400, ఆలోచించు. వస్తే దర్జాగా కూర్చొని తినొచ్చు, ఒకవేళ పోతే 400 కదా. సరే, ఒక నిమిషం ఆగు. ఇదిగో. ఓకే అక్క. 400 ఇన్వెస్ట్ చెయ్యు. ఈ ఆఫర్ తెచ్చినందుకు నువ్వు 100 రూపీస్ తీసుకో. A few moments later. అక్కోయ్, రే, ఏంట్రా ఇది? కుర్చీ అక్క. చెప్పాను కదా 400 మాత్రమే అని. ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ కూర్చొని తినచ్చు. రే, ఎంతసేపు ఫోన్ చూడడం కాదు, నీకు తెలుగులో మార్క్స్ అసలు సరిగ్గా రాలేదు. ఇప్పుడు మనం తెలుగులో సందులు సమాసాలు నేర్చుకుందాం. సందుల సమస్యలు నేర్చుకోవడం ఎందుకు? బయటకు కొనుక్కుంటే సరిపోదు కదా.
రే అది సందులో అమ్మిన సమోసాలు కాదురా, సందులు సమాసాలు. తెలుగు గ్రామర్ నేర్చుకుందాం సరేనా? సరేలే. గీతాంజలి, గీత ప్లస్ అంజలి, ఇదే సంధి. ఇది కూడా చదివేటక్క. గీత అంజలి వీళ్ళిద్దరు మన పక్క సందులోనే ఉంటారు. నీకు సందులు తిరిగి తిరిగి బాగా అలవాటైపోయినట్టుంది. అది ఎదురు సందో పక్క సందో కాదు. గీత ప్లస్ అంజలి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? సువర్ణ అంటే మన ఎదురు సందు ఉంటది, మరి ఈ సవర్ణ ఎవరు? నీకు నేర్పిద్దాం అనుకున్నాను చూడు. నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు, నాకు బుద్ధి లేదు. నాకు ఎప్పుడో తెలిసి నీకు బుద్ధి లేదని. రే తమ్ముడు, అమ్మ నీకు ఫోన్ కొనిచ్చి చాలా పెద్ద తప్పు చేసిందిరా. ఏ నైట్ 2 o'clock వరకు ఆన్లైన్ లో నీకేం పనిరా? నీకెలా తెలుసు? నేను చూశాను. ఓ అదా, ఈ మధ్య ఆన్లైన్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, ఆన్లైన్లో ఎక్కువ ఉంటే ఆన్లైన్ ఎగ్జామ్ బాగా రాయొచ్చు అంట. అబ్బచ్చా. అమ్మా అక్క ఒక నిమిషం. హా, ఏంటి? అసలు టైంలో నువ్వు రూమ్ నుంచి బయటికి రాలేదు, నువ్వెలా చూసావు? ఫోన్ లో చూశాను. ఆ టైంలో నువ్వు ఆన్లైన్ ఏం చేస్తున్నావు? అమ్మా రే వద్దురా. ఏయ్ నీకు 3 నాకు 3 అంతే సరిపోయినాయి, నువ్వు తీకు. అబ్బా కొంటలేదు పడిపోయింది అక్క. అబ్బా మంటుంది అబ్బా. ఏదిలా చూడనే. అయ్యయ్యో చేయి కొడుక్కొని వస్తా. నాకు అమ్మ నా తమ్ముడా చెప్తా. నాకు తమ్ముడు 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 ఒక్క నిమిషం ఆగేది. ఇంకా మంటుంది బాబోయ్. అదేంటి తమ్ముడు, ఇందాక నుంచి మండుతుంది కదా నీకు? ఇందాక చికెన్ గురించి అలా చెప్పానక్క. అక్కతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. చికెన్ పీస్ కావాలా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి.